హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలి మీకు తెలుసా? హౌ టు ఫైల్ అన్ ఎఫ్ఐఆర్. మీపై నేరం జరిగిందా మొదటి సమాచార నివేదిక అనగా ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలో మీకు తెలియకపోతే కనుక నేను చెప్పే 4 పాయింట్ని మీరు శ్రద్ధగా వినండి. 1, నేరం జరిగిన వెంటనే మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇది మీ యొక్క జ్యురిడిక్షన్ అధికారి పరిధి ఉండాలి. అలాగే 2, డ్యూటీలో ఉన్న పోలీస్ వారికి పూర్తి సమాచారం చెప్పండి. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, మీకు నిందితులపై ఏమైనా సమాచారం ఉందా అనే విషయాలు పోలీస్ వారికి తెలియచేయండి. 3వ పాయింట్, మీరు చెప్పిన దాన్ని పోలీస్ వారు రాసుకుని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేస్తారు. తర్వాత మీరు చెప్తున్న ప్రతిదీ లిఖితపూర్వకంగా చదివించి మీతో సంతకం తీసుకుంటారు. 4, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు దాని యొక్క కాపీని కూడా ఉచితంగా పొందవచ్చు మరియు ఉచితంగా కాపీని కూడా తీసుకోవచ్చు. మీ యొక్క హక్కులు ఏంటి? ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రతి పౌరుడు హక్కు. భారతదేశంలో పోలీస్ ఎఫ్ఐఆర్ తీసుకోవడాన్ని తిరస్కరించలేరు. ఎందుకంటే ఒకవేళ తిరస్కరించినట్టయితే కనుక మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వారి వద్ద అనగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్పీ గారి ఆఫీస్ ఉంటుంది. ఆఫీసులో మీరు ఫిర్యాదు చేయవచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ ఎస్పీ గారి వద్ద కూడా మీకు న్యాయం జరిగినట్టయితే కనుక మీరు లాయర్ ద్వారా సదరు కోర్టులో లాయర్ ద్వారా మీరు ప్రైవేట్ కేసు ఫైల్ చేయవచ్చు. ప్రైవేట్ కేసు ఫైల్ చేయగానే కోర్టు వారు సదరు పోలీస్ స్టేషన్ వారికి ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. వెంటనే ఎఫ్ఐఆర్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంపించమని చెప్తారు. ఆ విధంగా మీకు ఎఫ్ఐఆర్ అనేది మీకు ముందుగా రావడం జరుగుతుంది. మీరు ఎఫ్ఐఆర్ లేనిదే మీ యొక్క కేసుకి పట్టుండదు. కావున మీరు ఏ కేసులో అయినా సరే మీకు 498 లేదా మీకు స్థానిక క్రిమినల్ కేసులు ఏ కేసు అయినా సరే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వారు ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టయితే కనుక మీరు మన యొక్క ఛానల్ని మీకు న్యాయం కావాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ అదేందా మన ఛానల్ యొక్క ఈమెయిల్ పున్నా అకాడమీ ఆఫ్ లా @gmail.comకి మీరు ఒక లెటర్ రాయండి. మాకు రాసి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చినట్టయితే కనుక మేమే మీకు ఫోన్ చేసి మీకు ఏం చేయాలన్నదే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు హెల్ప్ చేసేటప్పుడు మేము ఏ విధమైన ఛార్జీలు తీసుకోము. మేము ఇది పూర్తిగా ఉచితంగానే మేము మీకు సేవ అందిస్తాం. మీరు అది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీరు ఎక్కడ ఉన్నవారైనా సరే మీరు మమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. మరొకసారి చెప్తున్నాం, మా ఈమెయిల్ punnaacademyoflaw@gmail.com. ఈ యొక్క ఈమెయిల్ని సంప్రదించండి. ప్లీజ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.